పైగా నా పాలిట రాక్షసి ఆ అపర్ణ. ఏంటి నువ్వు చెప్పేది? దాన్ని ప్రేమించాడు. దానికోసమే డ్రీమ్ గర్ల్ అని ఇన్ని రోజులు తిరిగాడు. ఎన్నాళ్ళకదే తన ప్రియురాలని తెలిసి రాజావారికి చెప్పేశాడు. వీడు ప్రేమించానని వెంటపడినంత మాత్రాన ఆ అమ్మాయి ఒప్పుకోద్దు. అయ్యో అమ్మా, నువ్వింకా పురాణాల కాలంలోనే ఉన్నావు. వాడు చెప్పడం ఆ అపర్ణ కాదండమా. వెంటనే ఒప్పేసుకుని పెళ్లికి కూడా రెడీ అయిపోయింది. అవునా? ఆ అయినా అమ్మాయిదేముందే, ముందు ఆ రాజావారు ఒప్పుకోవాలిగా. ఒప్పుకోక ఏం చేస్తాడు? పెళ్లి చూపులకు వచ్చిన ప్రతి వెధవ పారిపోతుంటే దీని పెళ్ళెలా చేయడురా భగవంతుడా అని తల పట్టుకుని కూర్చున్నాడు. ఆ సమయంలో వీడెళ్ళి నీ కూతుర్ని చేసుకుంటాను అంటే రాజావారేంటి ఎవరైనా చచ్చినట్టు ఒప్పుకుంటారు. ఏమోనే, నువ్వు చెప్తుంది వింటుంటే ఇది కళ నిజమా అనిపిస్తోంది. కలైనా నిజమైనా నువ్వు మాత్రం ఈ పెళ్లికి ఒప్పుకోవద్దమ్మా. పొరపాట్న ఒప్పుకున్నావో నువ్వు ఆ ఇంటి పని మనిషివైపోతావు, అర్జున్ వంటగాడైపోతాడు. అది నుంచో అంటే నించోవాలి, కూర్చో అంటే కూర్చోవాలి. చివరికి నీతో ఒళ్ళు పట్టించుకుంటుంది, కాళ్ళు కూడా పట్టించుకుంటుంది. నా మాట విని దాన్ని మాత్రం పెళ్లి చేసుకోవద్దని అర్జున్ గడితో చెప్పు. నువ్వేం చెప్తున్నావో నాకసలు అర్థం కావడం లేదే. అర్థం కాదు నీ మట్టి బొరకి. చూడు, ఆ అపర్ణ బయటికి కనిపించినంత మంచిది కాదు. పొగరు బొద్ది, తిండి బొద్ది, కుళ్ళు బొద్ది, దున్న బొద్ది. దాన్ని కనుక అర్జున్ చేసుకున్నాడో వాడు దాన్ని చెప్పు చేతల్లో పడిపోతాడు. నీ జుట్టు పట్టుకుని వాడి షర్టు పట్టుకుని కబడ్డీ ఆడుకుంటుంది. ఆ తర్వాత నీ ఇష్టం. సరే, అర్జున్ రాని మాట్లాడతాను. మాట్లాడడానికి ఏం లేదు. అది అర్జున్ పెళ్ళం కాకూడదు, దానికి అర్జున్కి పెళ్లి కాకూడదు. నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకోకూడదు. కాదని మొహమాటానికి పోయి ఈ పెళ్లి చేయాలని చూసావో నేను చేస్తాను. చీ నోర్మై, వాడి పెళ్లి కోసం నువ్వు చావడమేమిటే? అంతేలే, నేనేదో చావడానికో బెదిరించడానికో చెప్పడం లేదు. అన్నిటికీ తెగించే చెప్తున్నాను. నమ్మకం లేకపోతే పెళ్లికి ఒప్పుకున్నానని ఒక్క మాట చెప్పు, నెక్స్ట్ నా చావు కబురు వింటావు. అమ్మా సుక్కు. అవును, నీ సుక్కు ప్రాణాలతో ఉండాలంటే అర్జున్ని బెదిరించో భయపెట్టో బతిమాలో అపర్ణ వద్దు అనేలా చెయ్యి. నీ పిల్ల మాకొద్దు అని రాజావారికి ఫోన్ చెయ్యి. లేదంటే వాళ్ళ పెళ్లి కంటే ముందు నా శవాన్ని చూస్తావు. నిర్ణయం నీదే. ఆ అపర్ణతో కొడుకు పెళ్ళా కూతురు చావో తేల్చుకో. ఓరి భగవంతుడా, ఇలాంటి పరీక్ష పెట్టావేంటి తండ్రి? ఇప్పుడేం చేయాలి? ఎలా ఎలా? అమ్మా, ఎలా ఉన్నావమ్మా? పర్వాలేదే, అమ్మ బాగానే గుర్తుంది. మర్చిపోతేనే కదమ్మా గుర్తు లేకపోవడానికి, అందుకే వెతుక్కుంటూ వచ్చేసాను. అవునవును, చాలా తొందరగా వచ్చావు. అవును, ఏదో స్వప్న అనే ప్రాజెక్ట్ వర్క్ ఉందని చెప్పావు. ఏమైందది? పని పూర్తయిందా? అయిపోయిందమ్మా, అందుకేగా వచ్చేసాను. అందుకేనా ఇంత సంతోషంగా ఉన్నావు? అంటే అది కూడా ఒక కారణం. ఆహా, ఆనందానికి అసలు కారణం వేరే ఉందన్నమాట. అది సరే, అక్కెలా ఉంది? అక్కకే బాగుంది. మరి అపర్ణ ఎలా ఉంది? తను సూపర్ అమ్మా. ఉదయాన్నే లేస్తుంది, ఇంటి పని, వంట పని, తోట పని, పూజ పని, ఆ పని ఈ పని, అన్ని పనులు తనే చూసుకుంటుంది తెలుసా. ఎప్పుడు నవ్వుతూ నలుగురిని నవ్విస్తూ అడగకుండానే అన్ని అవసరాలు తీర్చేస్తుంది తెలుసా. నిజంగా అమ్మాయి ఏంటి కోడలవుతుందో గాని వాళ్ళు చాలా అదృష్టవంతులు. ఇంకే ఇల్లు? ఏ ఇల్లు? అది అక్క గురించి అడిగితే ఒక్క మాటలో బాగుందన్నావు. అదే అపర్ణ గురించి ఒక్క మాట అడిగితే చరిత్ర మొత్తం చెప్పావు. దాన్ని బట్టి అర్థమవుతోంది తాను ఎవరింటి కోడలవుతుందో. ఏంటమ్మా నువ్వు అనేది? నువ్వెందుకొచ్చావో, నాతో ఏం చెప్పాలని వచ్చావో, అక్కడ ఏం మాటిచ్చొచ్చావో నాకంతా తెలుసురా. అక్క ఫోన్ చేసిందా? అవును, నువ్వు అపర్ణను ప్రేమించిన విషయం, రాజావారిని పెళ్లికి ఒప్పించిన విషయం, నన్ను కూడా ఒప్పిస్తానని బయలుదేరిన విషయం మొత్తం చెప్పింది. నువ్వింత పెద్దవాడి అయిపోయావని అస్సలు ఊహించలేదురా. అంటే అది అనుకోకుండా అలా జరిగిపోయిందమ్మా. నిజమేరా, జీవితంలో అనుకోనివి ఎన్నో జరిగిపోతుంటాయి. ఎవరి నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు. ఆ నిర్ణయాన్ని నేనెందుకు ఒప్పుకోవాలి?
నేనేం తప్పు చేయలేదని అనుకుంటున్నానమ్మా. ఎందుకంటే రాజావారి కుటుంబం ఏంటో నీకు తెలుసు కాబట్టి అక్కని బావకిచ్చి చేసావు. అపర్ణేంటో ఆమె వ్యక్తిత్వం ఏంటో తెలుసు. అందుకే ఆ రోజు ఆశీర్వదించినప్పుడు నిన్నెవరు చేసుకుంటారో గాని చాలా అదృష్టవంతుడు అన్నావు. నాకు తెలిసి మన ఇంటికి అంత మంచి అమ్మాయి రావడం నిజంగా నా అదృష్టమే అనుకుంటున్నాను. నువ్వు అలాగే అనుకోను అర్జున్, అనుకోలేను. ఎందుకంటే ఈ పెళ్లి జరిగితే నువ్వు నీ అక్కని పోగొట్టుకోవాల్సి వస్తుంది. ఏంటమ్మా నువ్వు అనేది? అవును అర్జున్, నువ్వు అపర్ణం చేసుకోవడం అక్కకు అస్సలు ఇష్టం లేదు. ఎట్టి పరిస్థితిలో అపర్ణ మనింటి కోడలు కాకూడదని వార్నింగ్ ఇచ్చింది. తన మాట కాదని నువ్వు అపర్ణం చేసుకుంటే తన శవాన్ని చూస్తారని కూడా బెదిరించింది. తను ఎంత మొండిదో మనకు తెలుసు కదా. అపర్ణ కోసం అక్కను వదులుకుంటావో, అక్క కోసం అపర్ణను వదులుకుంటావో నీ ఇష్టం. అమ్మా, అక్క మాటలు నువ్వేం పట్టించుకోవద్దు. అపర్ణ మీద కోపంతో ద్వేషంతో ఆ ఇంట్లో ఎన్ని అరాచకాలు చేస్తుందో, ఎంత రచ్చ చేస్తుందో నేను నా కళ్ళారా చూశాను. అయినా తను చంపే రకమే కానీ చచ్చే రకం కాదమ్మా. కాబట్టి అక్క కోసం భయపడాల్సిన అవసరం లేదు. అంటే అక్క ఏమైపోయినా పర్వాలేదు, ఆ అపర్ణను పెళ్లి చేసుకుంటాను అంటావు. అది కాదమ్మా. చూడు, నువ్వు అపర్ణ మాయలో మునిగిపోయావని మీ అక్క చెప్తే నేను నమ్మలేదు. కానీ ఇప్పుడు కల్లారా చూస్తున్నాన్రా. అయినా నీ ఇష్టం వచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి పెళ్లి నీ చేతుల్లోనో నా చేతుల్లోనో లేదురా. మరి నీ పసి వయసులోనే మరొకరి చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఏంటమ్మా నువ్వు అనేది? మీ నాన్నగారికో చెల్లెలుండేది, ఆవిడకో కూతురుంది. ఎప్పటికైనా నీ కూతురే నా ఇంటి కోడలవుతుందని మీ నాన్నగారు తన చెల్లెలికి మాటిచ్చారు. కాబట్టి మీ నాన్నగారి మాట నిలబెట్టాల్సిన బాధ్యత నీ మీదుంది. అందుకని నువ్వు పెళ్ళంటూ చేసుకుంటే నీ మరదల్నే చేసుకోవాలి. ఇదెక్కడ అన్యాయమమ్మా? ఎప్పుడో నాకు ఊహ తెలియని వయసులో పెళ్లి గురించి మాట్లాడడం ఏంటి? నాన్నిచ్చిన మాట కోసం నా ప్రేమను త్యాగం చేసి ఇష్టం లేని అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఏంటి? ఇది నీకెలా ఉందో గానీ నాకు మాత్రం నా తల్లిదండ్రులు చేసిన ద్రోహంలా ఉంది. అర్జున్! అవునమ్మా, ఆ అమ్మాయి ఎక్కడుందో చెప్పు, వెళ్ళి జరిగిందంతా చెప్పి ఆమెకి తన తల్లిదండ్రులకి నచ్చ చెప్తాను. కావాలంటే ఆ అమ్మాయికి నచ్చిన వాడినిచ్చి పెళ్లి చేస్తాను. అక్కర్లేదు. మీ నాన్నగారు చనిపోయిన దగ్గర నుంచి వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడుందో ఏమైపోయిందో కూడా తెలీదు. ఇన్నాళ్ల నుంచి వాళ్ల కోసమే వెతుకుతున్నాను. త్వరలో వాళ్ళ ఆచూకి తెలుస్తుంది. ఆ అమ్మాయే నీ భార్య అవుతుంది. నో! ఏంటమ్మా ఇది? ఆ అమ్మాయి ఎలా ఉందో తెలీదు, ఎక్కడుందో తెలీదు, అసలు దొరుకుతుందో లేదో తెలీదు. అలాంటి అమ్మాయి కోసం నా ప్రేమను వదులుకోమంటావా? నేను ప్రేమించిన అమ్మాయిని దూరం చేసుకోమంటావా? నా వల్ల కాదమ్మా. నేను పెళ్ళంటూ చేసుకుంటే అపర్ణనే చేసుకుంటాను, లేదంటే జీవితాంతం ఇలాగే ఉండిపోతాను. ఆ తర్వాత నీ ఇష్టం. ఏంటి విడిలా తయారయ్యాడు? సుకన్య చెప్పింది నిజమే. ఆ అపర్ణ వీణ్ణి బాగా మార్చేసింది. ఆ మాయ నుంచి వీణ్ణి బయటికి లాగాలంటే ఏదో ఒకటి చేయాలి. చేస్తాను. అక్క ఈ జన్మకి మారదు. అపర్ణ మీద పగతో నాకు ద్రోహం చేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? అక్కకి ఫోన్ చేసి మాట్లాడితే? వద్దులే, చెప్తే వినే టైప్ కాదు. పోనీ బావకు చెప్తే? నో, పెళ్లి చెడగొట్టాలనుకుంటుందని మెడపట్టి గెంటేస్తాడు. ఇప్పుడు ఏం చేయాలి? అపర్ణకు ఫోన్ చేసి జాగ్రత్తగా ఉండమని చెప్తే సరిపోతుంది. హలో. బావా, ఇంటికెళ్ళావా? స్నేహ, నువ్వా? ఇప్పుడే వచ్చాను. అత్తయ్యకి విషయం చెప్పావా? ఆవిడ ఒప్పుకుందా? నిశ్చితార్థానికి ఎప్పుడొస్తున్నారు? చిన్న ప్రాబ్లం వచ్చింది స్నేహ. ఏంటి బావా, అత్తయ్య పెళ్లి ఒప్పుకోలేదా? మరి ఇప్పుడు ఎలాగా? నువ్వేం భయపడకు బావా, వెంటనే బయలుదేరొచ్చాయి. అక్క నువ్వు ఏ గుళ్ళోనో పెళ్లి చేసుకుని వెళ్తే చచ్చినట్టు ఒప్పుకుంటుంది. ముందు నేను చెప్పేది విను స్నేహ. నేను ఇంటికి వచ్చేలోపే మా అక్క ఫోన్ చేసి అపర్ణ గురించి లేనిపోని చెప్పింది. మా పెళ్లి జరిగితే ఆత్మహత్య చేసుకుంటానని మా అమ్మని బెదిరించిందంట. దాంతో మ్యాటర్ కొంచెం సీరియస్గా ఉంది. అలాగా? మరి ఇప్పుడు ఎలా బావా? డోంట్ వరీ, అమ్మని నేను మేనేజ్ చేస్తాను. ఏదో ఒక రకంగా నచ్చ చెప్తాను. కాకపోతే అపర్ణను కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పు. ఎందుకంటే ఈ పెళ్లి చెడగొట్టాలని
తన పంతం నెగ్గించుకోవడానికి మా అక్క ఎంతకైనా తెగిస్తుంది. దానివల్ల అపర్ణకి ఏమైనా ప్రాబ్లం రావచ్చు. కొంచెం జాగ్రత్తగా ఉండమను. అలాగే బావా, అక్కకు చెప్తానులే. ఆ, అలాగే మా అక్కను ఒక గంట కనిపెట్టి ఉండండి. ఏదైనా ఇబ్బంది ఉంటే వెంటనే నాకు ఫోన్ చేయండి. అలాగే బావా. త్వరలోనే నేను వస్తాను. ఈ విషయం అంకుల్కి ఆంటీకి చెప్పద్దు. అలాగే బావా. బాయ్. రాక్షసి చేసింది సరిపోక ఇంకొక పెళ్లి కూడా చెడగొట్టాలని చూస్తుందా? ఎలా జరగనివ్వదో నేను చూస్తాను. చెప్తా దాని పని. ఏంటమ్మాయి నువ్వు అనేది? మీ తమ్ముడితో పెళ్ళాన్న దగ్గర నుంచి ఆ అక్కా చెల్లెల్ని పట్టలేకపోతున్నావా? అవును పిన్ని, నా తమ్ముడు కది పెళ్ళాం అయిపోయినట్టు, మహారాణిలా మా ఇంటి పెత్తన మొత్తం అదే వెలగబడుతున్నట్టు, నన్ను మా అమ్మని చీడ పురుగుల్లా చూసి చీపురు కట్టతో చెడుగుడాడినట్టు తెగ కలలు కనేస్తున్నానంటే నమ్ము. కంటావు గుర్రం గుడ్డిదైతే కుంటినక్కొచ్చి ఒంటికాల మీద పరిగెడదామా అందంట. అలా ఉంది నీ వరస. అంటే నేను గుడ్డి గుర్రన్నా? ఆహా, ఆ అపర్ణ సీరియల్లో హీరోయిన్ లాగా అలా స్లో మోషన్ లో కలలు కనేస్తుంటే ఎమోషన్ అవ్వాల్సిన నువ్వు ఎమోషన్ లేకుండా ఇలా కూర్చుంటే గుడ్డి గుర్రం అనక గాడిదంటారా? అసలు నువ్వు సుఖనీయమేనా? నీలో దుర్మార్గం, అవినీతి, నీచం, చండాలం అవేవి లేవా నీకు? అసలు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? నోర్ముయ్, ఓవర్ చేసావంటే ఓవెన్ లో పెట్టి తాయర్ తందూరి చేసేస్తాను. ఏమనుకున్నావు? అమ్మ తల్లి, తిడితే తిట్టానంటావు గాని నువ్వు అపర్ణలాగా మంచితనం మానవత్వంతో ఉండడం ఏమైనా బాగుందా? అసలు నువ్వెవరివి? సుఖనీయవి అంటే ఎదుటి వాళ్ళకి సుఖం లేకుండా చేసేదానివన్నమాట. కుళ్ళికి, అసూయకి, పాపాలకి ప్రతిరూపం లాంటి దానివన్నమాట. అలాంటి దానివి ఆ అపర్ణ కలలు కంటుందని తెలియగాని అసలు నువ్వేం చెయ్యాలి? ఏదో ఒక స్విచ్ పెట్టి దాని ఆనందానికి హారతిచ్చేయాలి, సంతోషానికి ఛార్జింగ్ తీసేయాలి, దాని బతుకు బ్యాటరీ లేని సెల్ ఫోన్ చేసేయాలి. ఓసి తిక్కన తాయారు, నువ్వు చెప్పక ముందే నువ్వు చెప్పిన పనులన్నీ చేసేసాను. నిజమా? అవును, మా అమ్మకి ఫోన్ చేయడం, ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు, అపర్ణ మన ఇంటి కోడలు కాకూడదు అని చెప్పేయడం, నన్ను కాదని ఈ పెళ్లి చేస్తే నేను ఆత్మహత్య చేసుకుంటానని వార్నింగ్ ఇవ్వడం, దాంతో మా అమ్మ భయపడి పెళ్లి ఆపుతానని మాట ఇవ్వడం అన్నీ అయిపోయాయి. ఇక అపర్ణ పెళ్లి కలగానే మిగిలిపోతుంది, జీవితాంతం కన్యగానే ఉండిపోతుంది. దాంతో నా పగ నెరవేరబోతోంది. సూపర్ అమ్మాయి నువ్వు. అయితే ఆ అపర్ణకి పెళ్లి యోగమే లేదన్నమాట. నా తమ్ముడితోనే కాదు, ఏ నా తమ్ముడితోనూ జరగదు. నేను బతికుండగా దాని పెళ్లి జరగదు, అంతే. నోర్మోయ్, నాకు తెలిసే నువ్వు ఇలాంటి పనికి మాలిన పనేదో చేస్తావని. అయినా జరగదన్నంత మాత్రాన ఈ పెళ్లి ఆగిపోతుందా? నువ్వు అడిగావని మీ అమ్మ ఆపేస్తుందా? అసలు చెప్పడానికి నువ్వెవరు, ఆపడానికి ఆమెవరు? అర్జున్ మా అక్కని ప్రేమించాడు, మా అక్క అర్జున్ని ప్రేమించింది. ఆగితే వాళ్ళు ఆగాలి, వద్దనుకుంటే వాళ్ళు వద్దనుకోవాలి. పెళ్లికి పందిరు వేసి ఎంగిలాకులు ఎత్తేసి మీరెవరే వద్దనడానికి? హే, నా సంగతి నీకు పూర్తిగా తెలీదు. చిన్నోర్మోయ్, నువ్వేమైనా నోబెల్ ప్రైజ్ తీసుకున్న మదర్ తెరిసావా నీ గురించి కష్టపడి తెలుసుకోవడానికి? నువ్వు నాటకాల నాంచారమ్మవని, పాపాల పాపాయమ్మవని, నీచమైన పనులు చేయడంలో నిన్ను మించిన వాళ్ళు లేరని, నువ్వు చెప్పే ప్రతి మాట ప్రతి చేత అబద్ధమని, ఒట్టి నాటకమని నాకెప్పుడో తెలుసే. కాకపోతే నాకు కోపం వస్తే ఏం జరుగుతుందో నీకు తెలీదు. ఏం చేస్తా? కొడతావా? ఏది దమ్మంటే కొట్ట చూద్దాం. బా, నువ్వు బాగు పిన్ని. లేదమ్మాయి, ఇంత దూరం వచ్చిన తర్వాత వెనక్కి తగ్గేది లేదు. చూస్తావేంటి? నీకు దమ్ము ధైర్యం ఉంటే కొట్టు చూద్దాం. అసలు నువ్వు రాజావారి కూతురు అయితే కొట్టు చూస్తాను. సమ్మగా ఉందా? నన్ను కొడతావా? కొట్టింది అదైతే నన్ను అడుగుతావేంటి? దాన్ని అడుగు. ఏ స్నేహ, నన్ను కొట్టడం కాదు, నీకు దమ్ము ఉంటే సుఖ నిన్ను కొట్టు చూస్తాను. నోర్మై, ఆవిడ్ని కొట్టినా ఒకటే, రోడ్డు మీద కుక్కను కొట్టినా ఒకటే అంటావు అంతేగా? అది అనలేదు కదే.
అనకపోయినా అదే నిజం. ఇదిగో అమ్మాయి, అవును, సుకన్య వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి అపర్ణాన్ని పెళ్లి చేసుకోవద్దని చెప్పింది. అయితే ఏం చేస్తావు? వెళ్ళి మీ నాన్నగారితో చెప్తావా? వస్తే 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 నువ్వు ఆగ సుకన్య. అపర్ణ పెళ్లి సుకన్య ఆపాలనుకున్న విషయం శేఖర్తో చెప్పి మెడ పట్టుకుని బయటికి గెంటిస్తావా? నువ్వు ఆగవే. నువ్వు ఆగ సుకన్య, నన్ను మాట్లాడి. నోరెత్తబట్టి నాలుగు కోసేస్తాను. దానికి లేని ఐడియాలు నువ్విస్తావేంటి? హలో, నా నెక్స్ట్ స్టెప్ అదే. కాకపోతే నాకు శ్రమ లేకుండా ఈ బోర్డు చెప్తుంది కదా అని వింటున్నానంతే. ఇప్పుడే వెళ్ళి నువ్వు చేసిన పాపం గురించి మా నాన్నగారితో చెప్పి నీ అంతు తేలుస్తాను. ఇక నీ చాప్టర్ క్లోజ్. ముందు దాన్ని పట్టుకోవే, కోపం మునుగుతుంది. ఆగవే. ఇక్కడ నుంచి వెళ్తేనే కదా నువ్వు మీ నాన్నకు నిజం చెప్పేది. పట్టుకో తిని. వదలండి, లేదంటే చంపేస్తాను. వదలు. నువ్వేంటి మమ్మల్ని చంపేది? తప్పించుకోవడానికి ట్రై చేస్తే నేనే నిన్ను చంపేస్తాను. చంపేస్తావా? పరిస్థితి పీకల మీదకి వస్తే అప్పుడు చంపకేం చేస్తాం? వదలు నన్ను. నన్ను వదలండి. అక్క, నువ్వు దిడి తీసుకురా. డోర్ మీదే, డోర్ మూసి దీని డోర్ కూడా మూయి. తొందరగా తీసుకురా. స్నేహ, స్నేహ, స్నేహ ఉందా? స్నేహ నా రూమ్ ఎందుకుంటుంది? ఏ ఉండకూడదా? అలా అని కాదు, నేను ఇలా డోర్ దగ్గర నిలబడి ఉంటే స్నేహ లోపల నా రూమ్ లో ఎలా ఉంటుందా అని. అంటే తలుపు చాటునా? తలుపు చాటునేంటి? అంటే తలుపు చాటు కాదు, తల్లి చాటు బిడ్డ కదా, ఎక్కడుందో ఏంటో వెతుక్కో అంటుంది. పోనీ ఇంట్లో ఎక్కడైనా కనపడిందా? లేదు. అని ఇక్కడ ఎంతసేపు ఉంటావమ్మా? చేతులు నొప్పులు పుడుతున్నాయి, వెళ్ళి ఎత్తుకో. చేతులు నొప్పులు పుట్టడం ఏంటి? దాని బాందా, ఎక్కువసేపు నిలబడితే కాళ్ళు నొప్పి పెడతాయని అనబోయి చేతులు నొప్పి పెడతాయేమో అంటుంది. అవునవును, అంతే. నువ్వు వెళ్ళమ్మాయి. సరే. అవును, మీరిద్దరేంటి అలా తలుపు చాటుకి చేతులు పెట్టి నించున్నారు? ఇదిగో అమ్మాయి, ఏంటి సంగతి? నా రూమ్ లో నా తలుపు చాటున కాకపోతే కిటికీ చాటున చేతులు పెట్టుకుంటాను. నువ్వెవరు అడగడానికి? ఇది నీకు సంబంధించిన విషయం కాదు. నువ్వెళ్ళు. అత్తయ్య, నీకు ఇక్కడేం పనే? అటెళ్ళి ఆడుకోపో. నేను ఇక్కడే ఆడుకుంటాను. ఎక్కడికి పోతాయి జాతి లక్షణాలు? అచ్చం అమ్మ పోలికే. ఏంటి అంజలి? నాకు మ్యాథ్స్ లో చిన్న డౌట్ ఉంది అత్తయ్య, చెప్తావా? అలాగే చెప్తాను. అవును, చిన్నది ఎక్కడైనా కనిపించిందా? లేదత్తా. ఇదిగో హోంవర్క్ గేమ్ వర్క్ అనేది అంటున్నావు కదా, అటెళ్ళి చేసుకోపో. నేను లోపలే చేసుకుంటాను. అబ్బా, లోపల ఎందుకే? ఆ పక్కకి వెళ్ళి చేసుకో. నాకు నిద్ర వస్తుంది, నేను పడుకోవాలి. సరే, ఏడవకు, నేనే వెళ్తాం. పదత్తయ్య. అమ్మయ్యా, ఇదేంటమ్మాయి, ఉలుకు లేదు పలుకు లేదు, కొంపదీసి. అమ్మో, ఇదేంటమ్మాయి ఇలా పడిపోయింది? కొంపదీసి పోయిందా ఏంటి? అంత తేలికపోయే రకం కాదులే, పొట్టిది మహా గట్టిది, అది స్పృహత పడిపోయి ఉంటుంది అంతే. అమ్మా సుకన్య, సుకన్య. ఈ ముసల్దానికి పనే ఉండదు, పద్దాక సుకన్య సుకన్య అని చంపేస్తుంటుంది. తొందరగా వెళ్ళమ్మాయి, లేదంటే అదొచ్చిన వచ్చేస్తుంది. అమ్మో, అది నిజమే. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళొస్తాను. అమ్మో, నేనున్నానమ్మా. ఎవరన్నా వచ్చారంటే ఈ నేరం నేను చేశానంటారు. ఇది చావలేదే. అయినా సరే, నేను కూడా నీతోనే వస్తాను. సరేరా. అమ్మో, ఉండవే అమ్మాయి, ఉండు ఉండు ఉండు, నేను కూడా నీతోనే వస్తాను, ఉండు. అమ్మో, అంజలి, నువ్వు రాస్తుండు, నేను ఇప్పుడే వస్తాను. స్నేహ, 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 లే స్నేహ, స్నేహ,